మరణం హీరోయిన్ శ్రీరాపక గారు. చాలా వరకు చూస్తే కనుక 2 మూవీస్ మనం చూస్తే బోల్డ్ సీన్స్ చేయడం, బోల్డ్ మూవీస్ చేయడం జరిగింది. ఈ ఆఫర్ ఎలా వచ్చింది? దీంట్లో ఏమైనా బోల్డ్ కంటెంట్ ఏమైనా ఉందా? మనం ఏంటంటే అదే కంటెంట్ పట్టుకొని మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి హీరో కూడా సూపర్ గా ఉన్నారు. ఎలా ఈ రెండు మేనేజ్ చేశారు తను? అంత ముందు కూడా తను చేసి హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. ఇంకా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఈ రోజు మనతోని స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరో కాదు, మరణం హీరోయిన్ మనతోని ఉన్నారు, శ్రీరాపక గారు. హాయ్ శ్రీరాపక గారు, హలో అండి, ఎలా ఉన్నారు? గుడ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. నాకు మీకు ఇంటర్వ్యూ చేయాలంటే భయం అవుతుందండి. ఎందుకు? మరణం అన్నారు కదా, ఆ ట్రైలర్ చూస్తే దయ్యం పట్టింది మీకు. అసలు ఏంటిదో నాకు అర్థమైతలేదు. అది దయ్యం ఇప్పుడు బయట పంపించేసి వచ్చారా లేకుంటే డైరెక్ట్ వచ్చారా? మీకు ఎలా అనిపిస్తుంది? నాకు దయ్యం వచ్చినట్టు అనిపిస్తుంది. దెయ్యం తింటారు చేయండి, బాగుంది. ఏ ఆహారం తింటది దయ్యం? దెయ్యమా? రక్తం టీషర్ట్ వేసుకున్నాను. మరణం అనేది టైటిల్ పెట్టడానికి రీజన్ ఏంటి మ్యామ్? స్టోరీకి యాప్ట్ కాబట్టి కంటెంట్ ఏదైతే ఉందో ఆ కంటెంట్ మరణం అంటే ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్కి వెళ్ళేటప్పుడు ఇది కరెక్ట్. సో దట్ ఈ టైటిల్ ఈ సినిమాకి ఇది కరెక్ట్ అనేలాగా ఉంటుంది. సో దట్ అందుకని మరణం. కాదు, మీకు ఎక్కడ న్యాయం అని అండి? ఇట్లా చంపడం ఏంది అంటే మరి ఇప్పుడు పూనుకున్నప్పుడు దెయ్యం పూనుకున్నప్పుడు దయ్యం పూనుకున్నప్పుడా లేకుంటే చంపాలని నార్మల్ గా చంపేస్తున్నారు? లేదు, అదే ఇట్స్ క్యారెక్టర్. అందులో డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్ అండ్ సీన్స్. ఓకే, హీరో కూడా సూపర్ గా ఉన్నారు, సాగర్ శైలేష్ గారు, డైరెక్టర్ ఆల్సో. ఎలా ఈ రెండు మేనేజ్ చేశారు తను? అంత ముందు కూడా తను చేసిన సినిమాలకి ప్రీవియస్ కూడా ఈజ్ హీరో అండ్ డైరెక్టర్. ఓకే, ఎక్కడ చేశారు మేము మొత్తం షూట్ అంతా? ఇక్కడ హైదరాబాద్ సరౌండ్. కానీ ఇక్కడ అడవిలో తీసినట్టు అనిపించింది. అడవిలోనే, హైదరాబాద్లోనే, అవుట్ ఆఫ్ సిటీ. ఎన్ని డేస్ షూట్ చేశారు ఇది మొత్తం? 35 days. అంటే మీరు చాలా వరకు చూస్తే కనుక 2 మూవీస్ మనం చూస్తే బోల్డ్ సీన్స్ చేయడం, బోల్డ్ మూవీస్ చేయడం జరిగింది. ఈ ఆఫర్ ఎలా వచ్చింది? దీంట్లో ఏమైనా బోల్డ్ కంటెంట్ ఏమైనా ఉందా? లేదండి, ఇది టోటల్ గా హర్రర్ ఫిల్మ్, థ్రిల్లింగ్ ఉంటుంది. అంటే శ్రీరాపక గారు ఒక ఫ్యామిలీ ఇమేజ్ ని ఉండే ఇంతకు ముందు మీరు కబడ్డీ ఆడే వరకు, కానీ బోల్డ్ సీన్స్ ఒప్పుకోవడానికి రీజన్ ఏంటి? ఏం లేదు, చేసింది ఐ డిడ్ ఓన్లీ వన్ ఫిలిం, దట్స్ ఆల్. తప్ప నేను ఏం చేయలేదు. ఒక సినిమా అనేది నథింగ్ కదా. అంటే మనం ఏంటంటే అదే కంటెంట్ పట్టుకొని మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి సో మెనీ సినిమాలు చేసినట్టు అనిపిస్తుంది. ఐ డిడ్ ఓన్లీ ఆర్జీవీస్ ఫిల్మ్. సో దట్ తర్వాత నేను చేయలేదు, ఇది చేశాను. దీని తర్వాత ఇంకొక 2 films అబౌట్ టు రిలీజ్. ఇండస్ట్రీ ఎలా ఉందంటే ఒక క్యారెక్టర్ చేశారంటే దాని మీద బేస్ చేసుకుంటూ వెళ్తుంటారు. అలాంటి ప్రాబ్లమ్స్ మీకు? నాకు లేదు. నాకు అంటే ఇప్పుడు మరణమే ఎగ్జాంపుల్ తీసుకోండి, మరి దానికి దీనికి చాలా తేడా ఉంది. ఏ లైన్ తీసుకొని మీరు సెలెక్ట్ చేసుకోవడం జరిగింది మరణం? దీనిలో ఓన్లీ యాక్టింగ్ లోనే స్టోరీ బాగుంది. ఇది నాకు చేస్తే డిఫరెంట్, ఇంకొక మైల్ స్టోన్ కైండ్ ఆఫ్ అంటారు కదా. మేబీ సి ఎనీ హీరోయిన్ కి అన్ని సార్లు యాక్టింగ్ బేస్డ్ అండ్ హర్రర్ కైండ్ ఆఫ్ వస్తాయని మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. వచ్చినప్పుడు డిఫరెంట్ సబ్జెక్ట్ అనుకుని మన దగ్గరికి వచ్చింది అనుకోండి, ఆ కంటెంట్ డెఫినెట్ గా చేయాలి. మీరు ఒక మూవీస్ చేయకముందు చాలా 30-40 మూవీస్ చేయడం జరిగింది. తర్వాత నేకెడ్ తోనే చాలా వైరల్ అయిపోయారు మీరు, బోల్డ్ తోనే. అంటే యాక్టింగ్ ని ప్రిఫరెన్స్ ఇస్తున్నారా జనాలు లేకుంటే బోల్డ్ కంటెంట్స్ కి ఇస్తున్నారా? మీరు అప్పుడు ఏం గ్రహించారు ఆ మూవీ ద్వారా? జనరలీ ఆడియన్స్ కి ఎలా ఉంటుందంటే, మనం ఒక కైండ్ ఆఫ్ ఒక సావిత్రి మీన్స్ లైక్ దేవతలలో చెప్తున్నాను, లైక్ సీతాదేవి అండ్ లేకపోతే ఏమంటారు మీరాబాయి కైండ్ ఆఫ్ నిండిగా ఉండి వేసుకునే పాత్రలు ఉంటాయి. అది ఎలా అంటే అది ఆరాధిస్తారు. కానీ ఇప్పుడున్న జనరేషన్ ఏంటంటే చెడు వద్దు అని చెడు గురించి ఎక్కువ మాట్లాడుతూ చెడునే ఎక్కువ చూస్తారు. ఎనీథింగ్ ఇస్ కంపారిటివ్లీ. ఇప్పుడు మన గరికపాటి ప్రవచనాలు కానీ ఆ ప్రవచనాలు చూసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒక కంటెంట్ హార్ట్ గా పెడితే యూట్యూబ్ లో వాట్ ఎవర్ ఇట్ ఈస్, అందులో చూసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? సో మనం ఏం మాట్లాడుకుంటామంటే చెడు బ్యాడ్, ఇట్ ఈస్ టూ బ్యాడ్, అది ఇది అంటారు. బట్ ఫస్ట్ ఐబాల్ లేదే బ్యాడ్ మీద. వీ హ్యావ్ టు అగ్రీ ఆన్ దట్. ఇప్పుడు నిజంగానే ఒక ఖురాన్ చదివేవాళ్ళు, బైబిల్ చదివేవాళ్ళు, లేకపోతే భగవద్గీత చదివేవాళ్ళు మనం చెప్పామనుకోండి, అబ్బో పొద్దున లేచి వాన్ చేస్తున్నాడు రా బాబు అని చాలా మారుస్తారు. మనమే చూద్దాం టీవీ ఛానల్స్ లో, భక్తి ఛానల్స్ ఏమైనా పెడతామా? పెట్టారు. మనకి వద్దు కదా, మరి ఇలా ఉన్న కంటెంట్ మూవీస్ ఇలా ఉన్నాయి, మనకు వద్దు కదా, మరి ఎందుకు చూడాలి? ప్లాన్ చేయొచ్చు కదా. బట్ దే వాంట్స్ లైక్ ఎంటర్టైన్మెంట్ కావాలి, అట్ ద సేమ్ టైం మాట్లాడుకోవడానికి ఒక టాపిక్ కావాలి. టాపిక్ ని క్రియేట్ చేస్తారు అనమాట. అఫ్ కోర్స్, బికాస్ టైం ఉన్న వాళ్ళకి ఏదో ఒకటి మాట్లాడాలి. సో వాళ్ళకి కూడా కంటెంట్ ఇచ్చి వదిలేయాలి, వాళ్ళు బిజీ చేయాలి. అంటే మీకు శ్రీరాపక గారికి ఎలాంటి క్యారెక్టర్స్ అంటే ఇంట్రెస్ట్? అంటే ఒక ఏముంటది మనకి క్యారెక్టర్ చేయాలన్నది? ఇప్పటి వరకు ఎన్ని మూవీస్ లో చేయడం జరిగింది ఎక్కడైనా? నేను ఇక్కడ చేయలేదు, కానీ నాకు డెమన్ డెఫ్ గా చేయాలని ఉంది. సో దట్ ఐ కైండ్ ఆఫ్ అలా కల్ట్ కైండ్ ఆఫ్ ఉంటాయి కదా, ఐ వాంట్ టు డూ దట్, దోస్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇన్ కేస్ ఇఫ్ ఐ గెట్.
ఓకే. ఎవరికి మీరు అంటే చెప్పడం గాని ఎప్పుడైనా డైరెక్టర్స్ గాని ఎవరు చెప్పలేదా? లేదు. అంటే ఒక్కసారి నాకొచ్చింది. డెఫ్‌ది వెరీ లాంగ్ బ్యాక్ తమిళ్. బట్ ఎందుకు అది ప్రొడ్యూస్ అవ్వలేదు. మరెందుకో ఆ సినిమా తీయలేదు. బట్ ఇట్స్ రియల్లీ వెరీ గుడ్ స్టోరీ. ఓకే. 'మరణం' మూవీ గూడా చాలా రోజులవుతుంది తీసి. మనకు 2 ఇయర్స్, 3 ఇయర్స్ అవుతుంటాను. డిలే ఎందుకయింది రిలీజింగ్‌కి? బికాజ్ ఇది పోస్ట్ ప్రొడక్షన్ తర్వాత కొంచెం సీజీ వర్క్ అంతా ఉంటే దానికి ఒక 8 మంత్స్ ఏమో తీసుకున్నట్టున్నారు. దెన్ ఆఫ్టర్ ఒక బిగ్ ప్రొడ్యూసర్స్ రిలీజ్ చేస్తారని చెప్పి తీసుకొని వాళ్ళు లేట్ చేశారు. ఓకే. సో దట్ అగైన్ సేమ్ ఎవరైతే ప్రొడ్యూసర్స్ ఉన్నారో వాళ్ళు తీసుకుని ఇప్పుడు చేస్తున్నారు. కానీ అప్పుడు శ్రీరాపాక గారికి అప్పుడు ఏమనిపించింది? 3 ఇయర్స్ మూవీ అంటే మీకు మంచి ఇంట్రెస్ట్‌గా చేయడం జరిగింది. డిలే అవుతుంది. అప్పుడు మీ ఫీలింగ్ ఏంటిది? ఫస్ట్ లో ఇంకొస్తే బాగుండు అనుకుంటాము. వెయిటింగ్ పీరియడ్ కూడా మనం ఏంటంటే ఎక్కువ సార్లు ఉండదు, ఎక్కువసేపు ఉండదు. ఓకే. నా వరకు నేను ఎక్కువ వస్తుంది అనుకునే హోప్ ఉన్నంతసేపు పెడతామండి. ఇంకా తెలియదు లేట్ అవుతుంది అనుకో, సెలెక్ట్ ఎప్పుడు వస్తే అప్పుడే ఆ మైండ్. మళ్ళీ యాక్టింగ్ ఫీల్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఇది మొత్తం? నాకు డిజైనింగ్ లో వచ్చినప్పుడు ఆర్జీవి గారు మూవీతో యాక్టింగ్ నేను అప్పటి నుంచి కంటిన్యూ చేస్తాను. కానీ ఒకటి మీకు అనిపిస్తుంది మేడం, ఎందుకంటే 40 మూవీస్ 30 దాదాపు అప్పటికి బాగానే చేశారు మీరు, ఎబోనే చేశారు. బట్ ఆర్జీవి హీరోయిన్ అందరు పెడుతుంటారు, తమ్నెల్స్ కూడా పెడుతుంటారు. మీరు చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది మీకు? ఈజ్ ఎ గ్రేట్ డైరెక్టర్. ఫస్ట్ థింగ్ ఆర్జీవి గారితో శ్రీదేవి, ఊర్మిళ అంటే పెద్ద పెద్ద artists. పెద్ద ఐశ్వర్యరాయ్ పెద్ద పెద్ద హీరోయిన్లు చేశారు. అవునా, వాళ్ళలో నేను ఒకదాన్ని ఉన్నా. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఓ బికాస్ ఎందుకంటే ఆయన ఇక్కడ అవును. మనం ఇక్కడ ఇప్పుడు ఒకవేళ ఆయన ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు ఎవరు ఇందాక అడిగారు, ఆయన ఇష్టం అది. కానీ ఒక ఐశ్వర్యరాయ్ లాంటి అమ్మాయిని, ఒక శ్రీదేవి గారి లాంటి హీరోయిన్ ని, ఊర్మిళ లాంటి హీరోయిన్ ని, రేవతి గారి లాంటి పెద్ద పెద్ద స్టార్స్ ని డైరెక్షన్ చేసిన ఆయన డైరెక్షన్ లో నేను చేశాను. సూపర్. ఇట్స్ హానర్ టు అంటే నాకు ఎలా అనిపిస్తుంది అంటే నేను గ్రేట్ గా ఫీల్ అవుతాను. వాళ్ళు ఎవరు ఏదో అన్నారు తమ్నైల్స్, ఐ డోంట్ కేర్ ఎనీబడి. అలా కేర్ చేస్తే మూవీ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. ఓకే, ఐ వాంట్ లైక్ నా కోసం నేనేంటి అండ్ నా ఫ్యామిలీ ఏంటి నేను థింక్ చేస్తాను. ఐ డోంట్ థింక్ అబౌట్ అదర్స్. లైక్ ఎందుకంటే అలా థింక్ చేస్తే మన హ్యాపీనెస్ పోగొట్టుకుంటాం. ఐ డోంట్. బెస్ట్ డైరెక్టరా ఆర్జీవి గారు? ఎస్, బెస్ట్ డైరెక్టర్. ఓకే. ఒకవేళ ఆర్జీవి గారు, జగన్ గారు, సిబిఎన్ గారు ముగ్గురు ఉంటే ఎవరిని ఎంచుకుంటారు మీరు? ఇది టఫెస్ట్ ఇది కదా. ఆ, ఓకే, నేను ఆర్జీవి గారి పొలిటీషియన్ లో కల్పను. ఓకే. సో వాళ్ళిద్దరిని పక్కన తీసేస్తే ఇప్పుడు జగన్ గారు, సిబిఎన్ గారు అన్నారు కదా. ఓకే. ఇప్పుడు నేను ఉన్న దానిలో ఒక ఇద్దరు నాకు ఇద్దరు సీఎంలు ఇష్టం. సేమ్. జగన్ గారిలో కొన్ని క్వాలిటీస్ నచ్చుతాయి, చంద్రబాబు నాయుడు గారిలో కొన్ని క్వాలిటీస్ నచ్చుతాయి. ఈయన వద్దు ఈయన కావాలి అని నాకు లేదు.